హలో ఫ్రెండ్స్ దోస్తులు ఒక వీడియోలో ఫ్రెండ్స్ అంటున్నా, ఒక వీడియోలో దోస్తులు అంటున్నా. సరే ఏదైతుందిలే, మంచి మాటతో మందలిస్తే సరిపోతుంది. కాకరకాయ ఫ్రై చేద్దాము ఈరోజు. మొన్న ఫస్ట్ వీడియోలో మీకు చెప్పినా కదా, తనకి వీలు కాక కూర వండలేదు, డ్యూటీకి లేట్ అవుతుందని కూర వేయలేదని చెప్పినా కదా. ఆ రోజు నైట్ వీడియో అంటే సాయంత్రం పూట చేస్తున్నా. 2 కాకరకాయలు ఉన్నాయి, ఫ్రై చేద్దాము. కాకరకాయ అంటే మా ఆవిడకి మస్తు ఇష్టం. కాకరకాయ ఫ్రై, పులుసు అంటే తినదు, ఫ్రై నాకు కూడా ఇష్టమే. మా ఆవిడ తిన్నాడు కాకరకాయ ఫ్రై, వాని కోసము చారు చేద్దాము. నిన్న మేము వర్క్ చేసే ప్లేస్లో పాపడాలు వచ్చినాయి. అయితే నైట్ వాడు పాపడాలు కావాలి, వేయించు అని ఏడిసిండు వాడు. అయితే తనకి ఆరోగ్యం బాగాలేక నైట్ పాపడాలు వేయించలేదు. ఈరోజు వాని కోసం పాపడాలు వేయించి వాని కోసం చారు చేద్దాము, మా కోసం కాకరకాయ ఫ్రై చేసుకుందాము. ఇది ఒక చిన్న వీడియో లాగా తీద్దాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇదివరకు ఎవరు చూడని వాళ్ళు అయితే, ఇదివరకు కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయరు. ఈ కాకరకాయలు అయితే ఫస్ట్ కోద్దాం. ఇలా వేసేటి ఏం లేవు, ఒక కాకరకాయలు ఒక ఉల్లిగడ్డ చిన్నగా కోసి జబర్దస్త్గా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కాకరకాయను కడిగినాయి ఆల్రెడీ. ఒక 3 days అవుతుంది అనుకుంటే ఇవి కొని. మనకు ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల అల్లిపోయినట్టు అయినాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా నిగనిగలా ఆడుకుంటూ మంచిగా ఉంటుంది. ఈ లోపలి గువ్వను తీసేద్దాం. నేను కాకరకాయ ఫ్రై చేస్తానంటే జబర్దస్త్గా చేస్తా ఫ్రై. చిలుకలు ఏం పలుకుతున్నాయి, చిలుక పలుకుల అగ్గ వినబడుతుంది మీకు. ఇంట్లోనే కొద్దాం. కొంతమంది రౌండ్గా కోస్తారు కానీ నాకు రౌండ్గా మంచి అనిపించదు. సన్నంగా కోసుకుందాం, తొందరగా ఫ్రై అయిపోతుంది. కాకరకాయలు కట్ చేసి అయిపోయినాయి. 2 కాకరకాయలు కానీ బాగానే అయినాయి ఒక్కలు. ఉల్లిగడ్డ కట్ చేద్దాం ఇప్పుడు. ఉల్లిగడ్డలు కూడా కోసి అయిపోయినాయి. ఇవి మన మిరప చెట్లు ఉన్నాయి చూడు, 10 మిరప చెట్లు, 4 వంకాయ గార్డెన్ ఉంది చూడు, మినీ గార్డెన్. దానికి వేసిన మిరపకాయలు 2 మిరపకాయలు సరిపోతుంది. అంటే కారపొడి వేసుకుందాం, అట్లా 2 వేద్దామని ఎత్తున్నా. ఇవి మాత్రం వీటికి మందులు లేదు, ఏమి లేవు. ఏంటి చేస్తున్నామంటే, మన బియ్యం కానీ పప్పులు కానీ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరు 1 రోజు 2 రోజులు నిల్వ పెట్టి తర్వాత నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత మన చెట్లకు పోతున్నాం అన్నట్టు. అదే తప్ప మనకి ఇంకా వేరే మందులు కానీ యూరియా కానీ అడుగు మందు కానీ ఇంకా అటువంటి ఏమి ఇవ్వలేము. కారం మాత్రం జబర్దస్త్ కారం ఉన్నాయి. మొన్న 1 రోజు పప్పు చేసింది, పలసరి పప్పు. వట్టి పప్పు తినబుద్ధి కాక వట్టిగా నూనెలో వేయించుకున్నా 2 మిరపకాయలు వేయించుకొని తింటే అబ్బా, ఆ రోజు నైట్ మొత్తము కడుపు మంట మండింది, తిన్నాక నోరు మండింది. అవి అంత కారం ఉన్నాయి. వంకాయలు కూడా సూపర్ టేస్ట్ ఉన్నాయి. అంటే ఇవి మందులు కొట్టకపోవడం వల్లనే కారం ఉన్నాయి, ఆ వంకాయలు టేస్ట్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. మనం బయట ఉన్న మిరపకాయలు కారం ఉండదు, ఆ వంకాయలు అయినా కానీ కొన్ని టేస్ట్ ఉండవు. వీటికి ఏ మందులు లేవు కాబట్టి టేస్ట్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే ఇక ఆవు మూత్రము, ఆవు పేడతో చేసిన రసాయనాలతో వేయాలి, చేసుకుని ఇది ఉంది కదా పద్ధతి. దాన్ని బట్టి చెయ్యాలి అని అనుకుంటే దాన్ని కొనేంత మనకు బడ్జెట్ లేదు. అంటే మన చిన్న గార్డెన్లో అయినా కూడా మనకు సరిపోయిన కూరగాయలు పండించుకోవచ్చు, కానీ అవి కొనేంత సోమైతే మన దగ్గర లేదు. కాబట్టి ఇప్పుడు వాటర్ తోటే పండిస్తుంది. అంటే కొన్ని కాస్తున్నాయి అన్నట్టు, బాగా కాస్తలేవు. అవైనా కానీ మా ఇద్దరికి ఒక 5-6 మిరపకాయలు కోసుకుంటే సరిపోతుంది, అంత కారం ఉన్నాయి అవి. ఇప్పుడు కోసులు అయితే రెడీ అయిపోయినాయి. కళ్యామాకు వేరే కాడ ఉంది, తెంపుకొచ్చుకొని కూర వండుకుందాం. మామిడి కోసం ఫస్ట్ పాపడాలు ఫ్రై చేద్దాం. కంచెలు పెట్టుకున్నాం, ఆల్రెడీ నూనె వేసినాం, వేడైంది.
పాపడాలు వేయించడం అయిపోయింది. దీన్ని పక్కకెట్టేద్దాం. కంచులు పక్కకెట్టేసి మనము కాకరకాయ ఫ్రైలోకి ఒకటి మంచి పౌడర్ చేసుకుందాం. పెంక వేడి కావాలి. పెంక వేడైంది. కొంచెం మినపప్పు ఎత్తున్నా. మినపప్పును ఒక 4 మిరియాలు వేస్తున్నా. ఇవి కొంచెం లైట్గా ఫ్రై కానీ లైట్గా ఫ్రై అయినాయి. కొంచెం జీలకర్రను కొన్ని ఇవి కొత్తిమీరలు ఎత్తున్నాం. మంచి ఫ్లేవర్ వస్తుంది అది ఏ విధంగా. అట్లనే కొన్ని నువ్వులు కూడా పోతున్నా. నువ్వులు ఇష్టం లేని వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు, మస్తు ఉంటాయి. కొన్ని మిరపకాయలు వేసుకున్నాను. 2 మిరపకాయలు తొందరనే ఎగిపోతాయి మిరపకాయలు. ఇవి జల్లారాలిగా బంధిద్దాం. ఇవి జల్లారాలిగా అదే కంచెలు మళ్ళీ పొయ్యి పెట్టిన సరిపోయేంత నూనె ఉంచుకున్నాం. ఎక్కువ ఉంచలేదు. కొన్ని ఆవాలు ఇద్దాం. జీలకర్ర, ఇది ఆవాలు కాదు సారీ, కొన్ని ఆవాలు. తర్వాత ఉల్లిగడ్డ, మిరపకాయలు, కళ్యామాకు అన్నీ వేసేద్దాం. మంచి గోళాలు ఇవి. ఇగో ఇవి 75% వేగినాయి. ఇప్పుడు కాకరకాయలు వేద్దాం. ఈ కాకరకాయతో పాటు అవి కూడా పూర్తిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట తాత్పరంగా. పసుపు వేయద్దు. పసుపు ఎత్తే మాడిపోయినట్టు అవుతుంది. తర్వాత వేద్దాం పసుపు. మంచి గోళాలు వత్తులు వెళ్ళే. ఇవి కొంచెం అంత ఉప్పు వేద్దాం. ఉప్పు ఎత్తే కొంచెం లైట్గా వాటర్ ఊరినట్టు అయ్యి తొందరగా మగ్గిపోతాయి. ఇది మన ఇంప కంచులు కాబట్టి తొందరనే మగ్గుతాయి, అంటే ఫ్రై అవుతాయి. ఫ్రైలు ఇంప కంచులలో, ఇంప వస్తువులలో చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక ఈ విధంగా వేగినాయి కదా, కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు లైట్గా ఎక్కువనే తినాలి, ఎందుకంటే ఇది యాంటీబయాటిక్ కదా, మంచిది హెల్త్కి కూడా. ఇదిగో ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము అప్పుడు వేయించుకుని మిక్సీ పట్టి పెట్టినాము. ఈ స్మెల్ చూస్తే ఎంత కమ్మటి స్మెల్ వస్తుంది. ఈ పౌడర్ వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది చూడు, మంచి స్మెల్ వస్తుంది. పౌడర్ వేసుకుందాం. పౌడర్ వేసుకొని కలపాలి. ఇగో ఈ విధంగా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మంచిగా. మంట తక్కువ పెట్టి కొంచెం మూత పెడదాము. చూస్తారు ఎంత సూపర్గా కనబడుతుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే జబర్దస్త్ ఉంటుంది. అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తే అయిపోయినట్టు ఇది. దీన్ని ఇప్పుడు ఒక స్టీల్ గంజిలోకి తీసుకొని ఇందులోనే చారు పెట్టుకుందాం. ఇప్పుడు చారు కలుపుకొద్దాం. ఆల్రెడీ చింతపండు రసము తీసి పక్కకెట్టిన. చారులో వేసేది ఏం లేదు, కొంచెం ఇంతంత నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి కొంచెం లైట్గా పసుపు వేసుకొని
తాలిపి పెట్టుకోవడం అంతే ఇక. సూపర్ జబర్దస్త్ ఉంటుంది అది. ఈ నూనె వేడైనాక కొంచెం అంత జీలకర్ర, కొన్నాన్ని ఆవాలు, కొంచెం అంత పసుపు, ఇంతే. అవి గోలినాక చారేసారు అందులో. ఇల్లు ఏవ్వ అవసరం లేదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. అయిపోయింది. లైట్ మీదికి నురగరగా వచ్చినాక బంద్ చేసుకోవాలి దీన్ని. అయ్యో ఇట్లా లైట్గా నురగరగా వచ్చినాక బంద్ చేసుకోవాలి. ఇక సరిపోద్ది. ఇది స్టవ్ బంద్ చేసుకుంటే అయిపోద్ది. ఇక అయ్యో మధ్యాహ్నం అన్నం తినలేను. కర్రీ చూస్తే నాకు ఇప్పుడే కడుపు అట్లా నోట్లో అలా జ్వరం ఊరుతుంది. కొంచెం అన్నం తిందామని చెప్పి రెడీ అయిపోతున్నా. లైట్గా కర్రీ ఇది వేసుకుందాము. ఫస్ట్ వట్టి కలుపుకుంది నాకు చారు వెనక సిక్కి. సూపర్ ఉండిపో. లైఫ్లో మర్చిపోలేదు, అంత మంచి టేస్ట్ ఉంటుంది. సరే మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. సేల్ అస్సలు కనబడదు, మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కలుపుకొని పట్టంత తినచ్చు, అంత బాగుంటుంది.